అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. జూలై 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుందండి. ఈ సందర్భంగా మనం శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పండుగలకు, పూజలకు, శుభకార్యాలకు ఎంతో విశేషమైన మాసం శ్రావణ మాసం. హిందూ సాంప్రదాయాలలో శ్రావణ మాసంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాంద్రమానం ప్రకారంగా తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అని పిలుస్తారని చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలకు, వ్రతాలకు ఎంతో విశేషమైన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం అండి శ్రావణ మాసం. లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన మాసం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు చేసి పండుగలు చేసుకునే మాసం శ్రావణ మాసం మాత్రమే. అందుకే దీన్ని అత్యంత శుభకరమైన మాసంగా అంటారు. ఈ శ్రావణ మాసంలో శివకేశవులుని నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం అన్నీ కూడా చాలా విశేషమైనవి. ఇలా ఈ మాసంలో ప్రతిరోజు కూడా విశేషంతో కూడిందే. ఈ శ్రావణ మాసం నాడు శివుడు, మహావిష్ణువు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనదండి. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అమితంగా ఫలితాన్ని ఇస్తాయి. శివుడికి ఎంతో ప్రత్యేకమైన మాసం ఎందుకు చెబుతారంటే, సముద్ర మదనం సమయంలో వెలువడిన హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం శ్రావణ మాసం. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడికి ఆరాధన చేస్తే ఎంతో విశేషమైన ఫలితం వస్తుంది. ఇక శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడంతో ఈ మాసం ఆయనకి కూడా ఎంతో విశేషమైనది. ఈ నెలలో విష్ణు పూజలు, సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల శుభకార్యాలు, మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఇక మహిళలు ఈ మాసం సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం, సుఖ సంతోషాల కోసం వ్రతాలు, నోములు ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మరో విశేషమైన పండుగ ఏంటంటే వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం కలుగుతాయని నానుడి. ఇక ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు కూడా ఎంతో విశేషమైనవి. శ్రావణ మంగళ గౌరీ రథం చేస్తారు. మంగళ గౌరీ రథం అనేది చాలా విశిష్టమైనది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ 5వ తనం కలకాలం నిలవాలని ఈ మంగళవారం మంగళ గౌరీ రథాన్ని ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో జూలై 25 నుంచి ఆగస్టు 23 వరకు ఉందండి. ఈ మాసంలో వచ్చే పండుగలు, వాటి యొక్క తిథులు, ఏ వారం వచ్చింది, ఏ తిథిన వచ్చిందో తెలుసుకుందాము. ముఖ్యంగా నాగపంచమి. ప్రతి ఏడాది శ్రావణ శుద్ధి పంచమి నాడు నాగపంచమి జరుపుకుంటాము. ఈ సంవత్సరం అది జూలై 23వ తారీఖున మంగళవారం నాడు, 29వ తారీఖున జూలై 29వ తారీఖున మంగళవారం నాడు వచ్చింది. ఈరోజు ప్రజలు పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజిస్తారు. భయాలు తొలగాలని, ఆరోగ్యం ప్రసాదించాలని ఆశతో పూజలు నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు విశేషంగా చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం మహిళలు వాళ్ళ యొక్క కుటుంబం శ్రేయస్సు, సిరి సంపదలు, సౌభాగ్యంతో ఉండాలని నిర్వహిస్తాము. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకుంటాము. ఈ ఏడాది అది ఆగస్టు 8వ తారీఖున వచ్చిందండి. తర్వాత వారాహి జయంతి. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటు వారాహి అమ్మవారికి కూడా జన్మదిన సందర్భంగా ఈ రోజు మహాశక్తి స్వరూపిణిగా పూజించే వారాహి జయంతి కూడా చేసుకుంటాము. సో ఆ తిథి చాలా ప్రత్యేకమైనది. రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రేమగా కట్టే రాఖీ పండుగ ఈ మాసంలోనే వస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు మనం చేసుకుంటాము. అది ఆగస్టు 9వ తారీఖు శనివారం నాడు వచ్చింది. తర్వాత కృష్ణాష్టమి. కృష్ణాష్టమి కృష్ణుడి యొక్క జన్మదినంగా భావించే కృష్ణాష్టమి కూడా బాగా మనం జరుపుకుంటాము. ఆగస్టు 16వ తారీఖున కృష్ణాష్టమి ఈ సంవత్సరం వచ్చిందండి. ఈ రోజున భక్తులు శ్రద్ధతో ఉపవాసం ఉండి కృష్ణుడిని పూజించి గోవులకు పళ్ళు, పలహారాలు ఇస్తే కనుక మన కోరిన కోరికలు తీరుతాయని అందరూ చెబుతారు. అట్లాగే బలరామ జయంతి. కృష్ణుడు అన్న అయిన బలరాముడి జయంతి కూడా బాగా జరుపుకుంటాము. ఆగస్టు 14వ తారీఖున ఈ సంవత్సరం వచ్చిందండి.
అలాగే పోలాల అమావాస్య అంటాము. శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య నాడు పోలాల అమావాస్యగా జరుపుకుంటాము. వ్యవసాయ కుటుంబాలు ఈ రోజున భూమాతకు కృతజ్ఞతలు చెబుతూ పూజలు చేస్తారు. పంటలు సకాలంలో పండాలని ఆకాంక్షతో భూదేవిని ప్రార్థిస్తూ శ్రద్ధగా పూజలు చేస్తారు. ఇది శ్రావణ మాసం యొక్క విశిష్టత అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలు చెప్పేందుకు నేను చూస్తాను. ధన్యవాదాలు.